ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు రుద్రూరు మండల కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీలలో దళిత సంఘాల నాయకులు, గ్రామస్తులు మంగళవారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి, చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు దళిత నాయకుడు శ్యామ్ మరియు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రవికిరణ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని, అంబేద్కర్ ఆశయాలు సమాజ సమానత్వానికి, సామాజిక న్యాయానికి మార్గదర్శి కావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కొత్తపల్లి రవికిరణ్, సిరిగాది శేఖర్, కన్నె ప్రవీణ్, నరేందర్, ప్రవీణ్, శానం పోషెట్టి, నిరడి సాయిలు, దళిత సంఘాల నాయకులు శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. 5వ జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇక్కడ ఆర్ఎన్సీ కాలనీ వాసులు అంబేద్కర్ గారికి ఘనంగా జయంతి జరుపుతారు. అది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అయితే ఈ సందర్భంగా అంబేద్కర్ గారి గురించి చెప్పుకుంటే ఈ 135వ జయంతి అంబేద్కర్ గారి బాల్యం నుంచి చూసుకుంటే ఎన్నో అవమానాలను భరించినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. ఎన్నో కష్టాలు చూసినటువంటి వ్యక్తి. ఎన్నో వ్యయ ప్రయాసలతోటి ఆయన తన చిన్నతనాన్ని చూడడం జరిగింది. కష్టపడి చదువుకోవడం జరిగింది. అదేవిధంగా ఉన్నత చదువులు కూడా అంబేద్కర్ గారు చదవడం జరిగింది. అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత. ఆయన రాజ్యాంగంలో అందరికీ సమానమైనటువంటి హక్కులు కల్పించినటువంటి వ్యక్తి. అందరూ సమానమే అని చెప్పి చూపించినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. ఆయనకు మనం ఏదైనా సరే మనం అంబేద్కర్ గారి బాటలో నడవాలి అని అంటే అందరం కూడా అట్టడుగు వర్గాలకు విద్యను అందించడం ద్వారా, అదేవిధంగా అందరినీ సమానంగా చూడడం వల్ల, అదేవిధంగా అందరికీ సామాజిక న్యాయం దక్కినప్పుడే మనం అంబేద్కర్ గారికి నిజమైన వారసులమని అయితామని చెప్పేసి ఈ విధంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్, జై తెలంగాణ. అందరికీ జై భీమ్. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జన్మదినోత్సవాన్ని రుద్రూరు మండల కేంద్రంలో గ్రామ ప్రజలు, తర్వాత దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు కనుక బాబాసాహెబ్ అనేటటువంటి ఒక వ్యక్తి కనుక జన్మించకుంటే నేడు భారతదేశంలో ఉన్నటువంటి 100కి 90% మంది బడుగు బలహీన వర్గాల యొక్క జీవన గతులు అదో రకంగా ఉండేవి. ఎందుకంటే రాజ్యాంగానికంటే ముందు అసలు ఈ దేశంలో ఈ యొక్క బహుజన వర్గాలను మనుషులుగా కూడా గుర్తించలేనటువంటి పరిస్థితులు ఉండేవి. ఆ మహానుభావుడు జన్మించిన తర్వాత అనేక కష్టాలను ఎదుర్కొని నా దేశ పరిస్థితి ఇంత దారుణంగా ఉంది, దీన్ని ఎలాగైనా మార్చాలని చెప్పి గొప్ప చదువులు చదివి భారతదేశానికి ప్రపంచంలోనే గర్వించదగినటువంటి గొప్ప భారత రాజ్యాంగాన్ని లిఖించడం జరిగింది. ఆ భారత రాజ్యాంగం తర్వాతనే భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల యొక్క జీవితాలు మారినాయి. కేవలము జీవితాలు ఒకటే కాదు, విద్యలో కానీ, ఉద్యోగాల్లో కానీ, రాజకీయాల్లో కానీ అన్ని రకాలుగా సమానమైనటువంటి అవకాశాలు లభించాయి. మరి ఈరోజు ఇంత గొప్పమైనటువంటి జీవన స్థితిగతులు మెరుగుపడడానికి ప్రధానమైనటువంటి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. సో కాబట్టి ఇక ముందు కూడా భవిష్యత్తులో ఇప్పుడున్నటువంటి యువతరం అంతా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది భారతదేశ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి మా సంఘాల తరపు నుంచి యువతను మేము కోరుకోవడం జరుగుతుంది. ఈ వేదిక నుంచి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే రాబోయే రోజుల్లో కూడా రోజు రోజుకు కులం అనేటటువంటి ఒక మహమ్మారి 2026 వచ్చినప్పటికీ కూడా ఇంకా ఆయా ప్రాంతాల్లో కులం పేరుతో దూషణలు కానీ జరుగుతున్నాయి. దయచేసి ఈ కులాన్ని రూపుమాపడం కోసం ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకొని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు సమానమే, అందరూ కూడా భారతీయులు, ఒకే రక్తము, ఒకే విధానము అనేటటువంటి రీతిగా జీవనం కొనసాగించాలని చెప్పేసి
ఈ వేదిక నుంచి మీకు తెలియజేయడం జరుగుతుంది. జై భీమ్, జై పూలే, జై భారత్. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. వాళ్ళు దండలు వేసుకొని Hey,